హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ జెస్సీ శిల్ప. సో మీరు ఇక్కడ చూడొచ్చు కీ చైన్ వేసాను. సో ఈ వీడియోలో మీకు కీ చైన్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. సో ఫస్ట్ నేను ఇక్కడ దారం తీసుకున్నాను, క్రోచెట్ థ్రెడ్, అలాగే వచ్చేసి నీడల్ తీసుకున్నాను. నీడల్తో పాటు మళ్ళీ కీ చైన్ కూడా మనకి కావాలి. ఇక్కడ చూస్తున్నా కదా, ఇలా కీ చైన్, మళ్ళీ కీ చైన్కి హుక్ వస్తుంది. సో రెండు డిజైన్కి, స్మైలీకి, మళ్ళీ కీ చైన్కి కనెక్ట్ చేసేది. అలాగే ఇక్కడ నేను నార్మల్ దారము సూదికి ఎక్కించుకున్నాను. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ 3 mm నీడల్ తీసుకున్నాను. అలాగే ఇప్పుడు థ్రెడ్ని ఇలా ఒక రౌండ్ చుట్టుకొని, ఇలా ఇది వచ్చేసి మ్యాజిక్ రింగ్ అంటారు. సో మ్యాజిక్ రింగ్ లాగా చుట్టుకొని మీరు ఒక లాక్ చేసుకోవాలండి, ఒక చైన్ వేసుకోవాలి. సో ఒక చైన్ వేసుకున్న తర్వాత అది రింగ్ తర ఉంటుంది కదా, చూడండి ఇలా మీరు ఎక్కడ కావాలని ఈడిస్తే కొంచెం లూజ్గా ఉండేట్టుగా అలాగే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఇలా సింగిల్ క్రోషే వేసుకోవాలి. చూడండి, ఇలా వెనక నుంచి తీసుకొని ఇలా సింగిల్ క్రోషే వేసుకోవాలి. సో ఇలా వెనక నుంచి తీసుకొని ఇలా సింగిల్ క్రోషే వేసుకుంటే కన్నా ఇలా మనము టోటల్ 10 times వేసుకోవాలి. 3 4 5 6 7 8 9 మరియు 10. సో ఇలా మీకు స్లోగా చూపిస్తున్నాను ఎలా వేసుకోవాలనేసి. సో స్పేస్ వదిలిందని అనుకోకండి. ఇప్పుడు మీకు రైట్ సైడ్ ఒక చిన్న దారం ఉంది కదా, దాన్ని ఇలా పట్టి లాగండి. చూడండి, అంత ఒంటు కట్టి ఒక రౌండ్ తర సర్కిల్ టైప్ వస్తుంది. ఇప్పుడు చూసారు కదా ఇలా. సో అలా వచ్చిన తర్వాత మీరు ఇలా టైట్గా లాక్కొని, ఇప్పుడు మీరు లాస్ట్లో స్టార్టింగ్ చేశారు కదా ఒక సింగిల్ లాక్, అక్కడ నుంచి ఒక స్లిప్ స్టిచ్ చేసుకోండి. చూడండి, అన్ని రెండు ఒకేసారి తీసుకుంటే కన్నా మీకు అక్కడ ఎక్స్ట్రా ఏమీ పడదు. దాని తర్వాత ఇప్పుడు మనము సెకండ్ రోకి వెళ్తున్నాం. 2 chains వేసుకోండి, లేదంటే మీరు 3 chains కూడా వేసుకోవచ్చు. దాని తర్వాత మీరు స్టార్టింగ్ సింగిల్ క్రోషే వేస్తారు కదా, దానిపైన నుంచి ఇప్పుడు మనము డబల్ క్రోషే. సో సెకండ్ రోకి డబల్ క్రోషే వేస్తాము. సో ఒకే దాంట్లో 2 డబల్ క్రోషే కంబాలు వేస్తున్నాం. ఇప్పుడు చూడండి ఇలా. సో మనం ఇప్పుడు సెకండ్ వన్ తీసుకున్నాం. సో కింద వచ్చేసి 10 సింగిల్ క్రోషే వేసాము, అలాగే పైన వచ్చేసి దానికి 20 డబల్ క్రోషే వేస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఒకే దాంట్లోనే 2 times తీసుకుంటున్నాము. చూడండి ఇలా, ఇక్కడ చూస్తున్నాం కదా ఇలా. సో మనం ఇలాగే ఒకేసారి డబుల్ క్రోషే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత లాస్ట్లో వచ్చేసి ఇక్కడ చూడండి, ఇలా స్టార్టింగ్ 3 chain తీసుకుంటాం కదా, అక్కడ నుంచి స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. సో మీరు ఆడ స్టార్టింగ్లో 2 chain అయినా వేసుకోవచ్చు, లేదా 3 chain అయినా వేసుకోవచ్చు. సో స్లిప్ స్టిచ్ వేసుకున్న తర్వాత చూడండి, ఇలా సెకండ్ రౌండ్ కంప్లీట్ అవుతుంది. సో బ్యాగ్స్ కూడా క్లీన్గా వస్తుంది, నీట్గా వస్తుంది, ఏమీ ఎక్కడ పొరపాటు రాదు. దాని తర్వాత 3 chain వేసుకోవాలి. 3 chain వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఇప్పుడు థర్డ్ రోలో ఫస్ట్ దానికి మనము ఒక సింగిల్ ఒక కమ్మం తీసుకోవాలి, డబల్ క్రోషే కమ్మము. సో సెకండ్ దాంట్లో వచ్చేసి 2 డబల్ క్రోషేలు ఇక్కడ చూసినాం కదా ఇలా. మళ్ళీ ఇక్కడ 2 తీసుకుంటాము. దాని తర్వాత మళ్ళీ ఒకటి సింగిల్ది. సో ఒక దాంట్లో ఒకటి, ఇంకో దాంట్లో 2. ఇలా మనము కింద 20 డబల్ క్రోషే కంబాలు వేసాం కదా, ఇక్కడ వచ్చేసి టోటల్ 30 వస్తుంది. 2 1 2 1 అలాగా. ఇక్కడ చూస్తున్నారు చూడండి, మీకు కావాలంటే ఇంకా క్లియర్గా చూపిస్తాను. సో ఇక్కడ మనము 3 chain స్టార్టింగ్లో వేసుకొని స్కిప్ చేయండి. దాని తర్వాత ఒకటి డబల్ క్రోషే వేసాం, తర్వాత 2, మళ్ళీ ఒకటి, మళ్ళీ 2. సో ఇలా వేసాం. సో ఇలాగే ఫుల్ రౌండ్ అంతా చేసుకోవాలి. టోటల్ 30 డబల్ క్రోషే కంబాలు అవుతాయి థర్డ్ రౌండ్లో. సో అయిన తర్వాత మీరు స్టార్టింగ్లో 3 chain వేసుకున్నాక దానికి స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇలా స్లిప్ స్టిచ్ వేసుకొని తర్వాత కొంచెం దారం పైకి తీసుకొని ఇలా కట్ చేసుకోండి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మీరు దారం వదిలేసి చూడండి, ఇప్పుడు మీకు కరెక్ట్గా రౌండ్గా ఉంది. సో మీకు మధ్యలో ఒక దారం ఉంటుంది,
లాస్ట్లో ఒక దారము. సో దాన్ని ఏమంటారు, మనము ఇప్పుడు 3mm నీడల్ కన్నా దానికన్నా చిన్నది ఏదైనా పర్లేదు, చిన్నది తీసుకొని లేదా ఒక సూజితో పాటు ఇలా లోపలికి వెనక్కి లాగేయండి. చూడండి ఇలా. సో మీరు ఇలా పట్టుకొని టైట్గా ఇడిస్తే కన్నా మీకు అది మాత్రం వచ్చేస్తుంది. ఇప్పుడు చూసారు కదా ఇలా. ఇలా కావాలంటే మీరు లోపల మధ్య మధ్యలో ఆడ బ్యాక్ సైడ్ ఇలా వేసి దారంని లాక్ చేసేయచ్చు. చూడండి ఇప్పుడు ఫ్రంట్ నుంచి చూస్తే కూడాను మీకు ఎక్కడ స్టార్ట్ చేసాం ఎక్కడ ఎండ్ చేసామని కూడాను తెలియదు. ఇలా లాస్ట్లో చేసిన బ్యాక్ సైడ్ ఇలా వేసిన తర్వాత ఇలా కట్ చేసేయండి ఎక్స్ట్రా దారంని. ఇది కూడాను అంతే, మీకు మధ్యలో వచ్చింది కదా, సో ఫుల్ రౌండ్ మధ్యలో కొంచెం టైట్గా ఈడ్చుకొని దాన్ని కూడాను ఆడ మధ్యలో ఇలా పెట్టుకొని లోపలని చిక్లిచ్చండి. ఇట్లా లోపల నుంచి ఈడ్చుకోండి. ఇప్పుడు చూస్తున్నాం కదా ఇలా. మీరు ఎన్నిసార్లు లోపల ఎంత తీసుకున్నానో అంత తెలిసేలేదు, అది అలాగే గ్రిప్గా టైట్గా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నాం కదా ఇలా. సో మీకు ఇంకా ఎక్కువ దారం ఉంది, ఎక్స్ట్రా ఉంది అనిపిస్తే కన్నా మీరు కావాలంటే దాన్ని ఇలా కట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ స్టార్టింగ్ ఏది ఎండింగ్ ఏది ఏమీ తెలియదు. ఇప్పుడు మనకి దారం ఉంది కదా, దారంని వెనుక నుంచి ఇలా నాట్ చేసుకోండి. సో నేను స్టార్టింగ్లోనే ఒక నాట్ చేసుకుని దాని మధ్యలో నుంచి తీసుకుంటున్నాను, లేదా మీరు కావాలంటే ఒక గంటు వేసుకోవచ్చు. సో ఇది బ్యాక్ సైడ్ నుంచి వేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఫ్రంట్కి వచ్చాం కదా, సో ఇప్పుడు సెకండ్ రోకి థర్డ్ రోకి మధ్యలో నుంచి దారం తీస్తున్నాను. అక్కడ నుంచి నేను ఇప్పుడు ఇక్కడ స్మైలీ వేసాను. చూడండి ఇలా కుచ్చుకొని లెఫ్ట్ నుంచి ఇట్లా రౌండ్ తిప్పితే కానీ మీ కాడ కొంచెము డార్క్గా ఎక్కువ దారం ఉన్నట్టుగా డార్క్గా కనిపిస్తుంది. సో ఇది నేను నార్మల్ దారం తీసుకున్నానండి. మీరు కావాలంటే క్రోచెట్ దారం మీకు ఇష్టం వచ్చిన కలర్ అలా కూడా తీసుకోవచ్చు. అది ఇంకా క్రోచెట్ దారం అయితే కొంచెం దప్పం వస్తుంది, బట్ ఇది నార్మల్ది ఒక 4 లేయర్స్ తీసుకున్నాను కాబట్టి 4 to 5 లేయర్స్ తీసుకున్నాను. సో ఇలా నార్మల్గా వస్తుంది. కొంచెం డార్క్ వచ్చినా కూడా మనకి ముచ్చటగా కనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదా ఇలా. సో ఇప్పుడు నేను స్మైలీ రెడీ చేశాను. తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకునేసి ఇప్పుడు మనము హైస్ కూడాను మీకు ఇష్టం వచ్చినట్లు కుచ్చుకోండి. ఇక్కడ చూస్తున్నాయి కదా ఇలా. సో మీకు చాలా ఈజీ అండి, ఇదేమి అంత కష్టం అవ్వదు. మీకు ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోండి. ఒక హై అయిపోయింది. ఇంకొకటి మీరు కావాలంటే ఇట్లా స్ట్రైట్ తీసుకోవచ్చు, లేదా అడ్డం తీసుకోవచ్చు. మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్లో ఐస్ రెడీ చేసుకోవచ్చు. అలాగే స్మైలీ కూడాను, బట్ నేను ఇక్కడ స్మైలీ సింపుల్గా చేశాను. సో ఇలా అయిన తర్వాత మీరు వెనక నుంచి గంటు వేసుకొని టైట్గా ఇచ్చేసుకోండి. ఇక్కడ చూస్తున్నాం కదా ఇలా. మీకు అంతకే సరిపోకపోతే ఇంకా ఒకసారి కావాలంటే ఇలా 2 సార్లు చుట్టుకొని ఇలా మళ్ళీ కొంచెం టైట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత సో ఇప్పుడు అంత వెనక్కి ఉండిపోతుంది, అంటే లోపల ఉండిపోతుంది. దాని తర్వాత థ్రెడ్ని కట్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా, సో బ్యాక్ ఎంత ఫుల్ సింపుల్గా ఉంది. చూడండి ఫ్రంట్ నుంచి ఎంత బాగా స్మైలీ కనిపిస్తుందో. సో ఇలాగే దీని తర్వాత మనము ఇంకోటి బ్యాక్ సైడ్కి ఇంకోటి చేసుకోవాలి కదా, మళ్ళీ ఇట్లా రౌండ్ చుట్టుకొని మళ్ళీ థ్రెడ్తో పాటు మ్యాజిక్ రింగ్ తీసుకుంటాము. తీసుకొని సేమ్ మీరు ఫస్ట్లో ఎలా చేశారో అలాగే ఒక చైన్ వేసుకొని దాని తర్వాత 10 డబుల్ క్రోషా సింగిల్ క్రోషా వేసుకోవాలి. 1 2. సో నేను ఇది ఇక్కడ స్పీడ్గా చేస్తున్నాను, ఎందుకంటే మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చూపించా కదా, సో అందుకనేసి. సో ఇలా 10 డబుల్ క్రోషా అయిన తర్వాత మీరు చిన్న దారం ఉంటుంది కదా, దాన్ని పట్టుకొని ఇలా ఈడ్చండి. ఈడిస్తే కన్నా అంత ఫుల్ రౌండ్ వస్తుంది సర్కిల్ లాగా. సో దాన్ని మళ్ళీ వెనక్కి వేసేసి ఆ దారము ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పట్టుకొని మీరు స్టార్టింగ్లో వేశారు కదా, అక్కడ నుంచి ఒక స్లిప్ స్టిచ్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఇలా. సో స్లిప్ స్టిచ్ వేసుకున్న తర్వాత
ఇప్పుడు మళ్ళీ మీరు 3 చైన్ వేసుకోవాలి. 1 2 3. సో 3 చైన్ వేసుకున్న తర్వాత మీకు సెకండ్ రో వచ్చేసి అన్నిటికీ ఒక సింగిల్ క్రోషే పైన 2 డబుల్ క్రోషాలు వేసుకోవాలి. సో సెకండ్ రోలో అంతే డబల్. సో కింద 10 వేసాం కదా, పైన 20 డబుల్ క్రోషే కంబాలు వేయాలి. ఇక్కడ చూస్తున్నా కదా ఇలా. సో 1 2. సో ఇలా ఫుల్ వేసిన తర్వాత లాస్ట్లో 3 చైన్ దగ్గర స్లిప్ చేసుకొని ఇలా లాక్ చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కావాలంటే అది మధ్యలో కొంచెం హోల్ కనిపించిన కింద దారము కొంచెం టైట్ చేసుకుంటూ ఉండండి. దాని తర్వాత థర్డ్ రౌండ్కి 3 చైన్ వేసుకోండి. 3 చైన్ వేసుకున్న తర్వాత సో మీకు ఎట్లా అంటే స్టార్టింగ్లో ఒకటి డబుల్ క్రోషే వేయాలి. దాని తర్వాత సెకండ్ దాంట్లో 2 డబుల్ క్రోషే కంబాలు అదే ప్లేస్లోనే చూడండి, అదే ప్లేస్లోనే 2 డబుల్ క్రోషే కంబాలు చూస్తున్నా కదా ఇలా. మళ్ళీ ఒకటి సింగిల్ క్రోషే, ఒకటి డబుల్ క్రోషే, దాని తర్వాత ఇంకో దాంట్లో 2 డబుల్ క్రోషేలు. సో మీకు సెకండ్ రోలో 20 పడతాయి, అన్నిటికీ డబల్ వేస్తూ పోతాం. థర్డ్ రోలో వచ్చేసి 30, ఒకటి సింగిల్ ఒకటి 1 టైం 2 టైమ్స్ అట్లా ఒక కమ్ము 2 కమ్ములు అలా డబుల్ అన్నీ కూడా డబుల్ క్రోషేనే వస్తాయి. దాని తర్వాత లాస్ట్లో వచ్చేసి స్లిప్ స్టిచ్ వేసుకోండి. మీకు అక్కడ ఎక్స్ట్రా థ్రెడ్ అవసరం లేదు. సో ఇలా వేశారు కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది థ్రెడ్ కట్ చేయకండి. కట్ చేయకుండా ఇక్కడ చూడండి ఇలా థ్రెడ్ కట్ చేయకుండాను ఇప్పుడు మీకు స్టార్టింగ్లో వచ్చేసి స్మైలీ ఇచ్చేసారు కదా, చూడండి ఇలా. సో సేమ్ సైజు సేమ్ ఉంది, ఒకటే రో. సో ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఇలా పెట్టుకోండి. సో మీకు ఎలా ఉన్నా పర్లేదు. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు తీసుకొని ఇక్కడ పైన నుంచి ఇక్కడ చూడండి ఆ పక్కది ఈ పక్కది 2 పట్టుకొని ఇలా చూడండి ఇలా పెట్టుకున్నాం కదా. పెట్టుకొని ఇక్కడ మధ్యలో వచ్చేసి ఎండింగ్లో దారం ఉంటుంది కదా, ఆ పక్క ఒక దారము ఈ పక్క ఒక దారం తీసుకొని లోపల నుంచి ఇలాగే లాగాలి. చూడండి ఇక్కడ కూడా ఇలా లాగాలి. సో ఇది ఒక స్లిప్ స్టిచ్ తర 2 ఒకేసారి లాగితే కన్నా అది ఒక డిజైన్ మధ్యలో రౌండ్ తర వస్తుంది. చూడండి 2 ఒకేసారి ఇలా స్లిప్ స్టిచ్ కంటిన్యూస్గా ఫుల్ సర్కిల్ చేయాలి. ఇక్కడ చూడండి ఇంకొకసారి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి ఇలా. సో 3 ఒకేసారి లాగండి, లేదా 2 ఒకసారి, ఇంకా లాస్ట్ది ఒకసారి ఇలా వెనక్కి తీసుకున్నా కూడా ఇలా కూడా చేయొచ్చు. ఇక్కడ చూస్తున్నాం కదా ఇలా. సో మీరు ఇలాగే ఫుల్ ఒక ముక్కాలు భాగం ఫుల్ 70% సర్కిల్ కంప్లీట్ చేయండి. సో ఇలా కంటిన్యూస్గా మీరు కావాలంటే 70% వరకు కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇలా. సో ఆల్మోస్ట్ 70% క్లియర్ అయింది. ఇప్పుడు మీకు మధ్యలో కావాలంటే ఇది కొంచెం దారం సైడ్కి థ్రెడ్ నీడల్ సైడ్కి పెట్టేసి ఇప్పుడు మీకు హోల్ కనిపిస్తుంది. హోల్లో మీరు పత్తి పెట్టుకోవచ్చు. పత్తి పెట్టుకుంటే కన్నా ఇన్ కేస్ వాష్ చేసినప్పుడు అది గడ్డ కడుతుంది. లేదంటే ఇలా మీరు స్టఫింగ్ చేసుకోండి. మనకు ఇది కూడాను మీషోలో దొరుకుతుంది చాలా తక్కువ రేట్కి. కావాలంటే ఇది తీసుకొని మీరు హోల్లో ఇది చేయండి. మీరు ఇన్ కేస్ ఎప్పుడన్నా గలీజ్ అయినప్పుడు వాష్ చేసినా కూడాను ఇది ఏమీ కాదండి, చాలా నీట్గా ఉంటుంది. అంత గడ్డ కట్టేది షేప్ డిజైన్ ఏమీ వెళ్ళదు. సో ఇలా వేసుకొని ఇన్ కేస్ ఇది లేకపోతే అలాగే చేయొచ్చు, బట్ ప్లెయిన్గా ప్లేట్ తర వస్తుంది డిజైన్. సో ఇది వేసుకుంటే కన్నా కొంచెము స్మైలీ తర స్పాంజ్లో వస్తుంది మీకు. ఇక్కడ చూసారు కదా ఇలా. మీకు ఇంకా పట్టకపోతే ఇంకా కొంచెం కావాలంటే ఇలా వేసుకోండి. ఇక్కడ చూసారు కదా ఇలా కొంచెం లోపలికి తీసుకొని, ఎందుకంటే మనం ఇంకా కొంచెం స్టిచ్చింగ్ వేయాలి.
సో ఇది స్టిచ్చింగ్ వేసేకి అడ్డం రాకుండా కొంచెం లోపలికి తీసుకొని మళ్ళీ కావాలంటే షేప్ రెడీ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ అది ఇలా తీసుకొని సేమ్ స్టార్టింగ్లో ఎలా చేశారో అలాగే స్లిప్ స్టిచ్ చేసుకోండి. సో ఇలా ఫుల్ అయిన తర్వాత కొంచెం దారం తీసుకొని కట్ చేసుకోండి. సో కట్ చేసుకున్న తర్వాత మీరు సూచితో కావాలంటే ఇట్లా కుచ్చేయచ్చు, లేకపోతే కన్నా మీరు తీసుకునే దానికన్నా ఒక చిన్న నీడలు తీసుకొని ఇలా లోపల నుంచి ఇలా లాగండి. ఇలా లాగేసి ఇలా దారం లోపలికి పెట్టేయచ్చు. ఇక్కడ చూడండి ఇలా. ఇక్కడ చూస్తున్నా కదా నాకు ఇంకా దారం ఎక్కువ ఉంది అనేసి ఇట్లా వెనక నుంచి తీస్తున్నాను. సో ఇలా మీకు లోపల అది స్పాంజ్ ఏమైనా బయటికి వస్తే కన్నా మీరు కావాలంటే ఇలా లోపలికి తోసేయచ్చు. సో మీరు ఒకసారి ఇలా చేస్తే మళ్ళీ ఎప్పటికీ రాదు, మనము అవతలకి వదలాలి తప్పితే అది బయటికి రాదండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఫుల్ స్మైలీ ఎంత బాగుందో. సో దీనికి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కదా మీకు కీ చైన్ ఉంది కదా, అవి మీషోలో దొరుకుతాయి. సో ఇది హుక్ ఉంది కదా, హుక్ మీరు ఎక్కడ కావాలంటే మీరు సైడ్కైనా వేసుకోవచ్చు లేదా మిడిల్లో అయినా వేసుకోవచ్చు. ఇలా హుక్ వేసుకొని అలాగే చైన్కు కనెక్ట్ చేసి ప్రెస్ చేసుకోండి. సో ఇలా ప్రెస్ చేసింది కీ చైన్. సో మీకు ఇలాగే కావాలంటే ఇలాగే సింపుల్గా వదలవచ్చు, లేదు ఇది మాకు ఇంకా కొంచెము బోడిగా ఉంది, ఎంటీగా అనిపిస్తూ ఉంది అంటే కన్నా మీరు కావాలంటే కన్నా మీకు ఇంకొకటి సైడ్లో కుచ్చు వేసుకోవచ్చు. చూడండి ఇలా నాట్ వేసుకోవాలి, దీనికి ఏం మ్యాజిక్ రింగ్ అవసరం లేదు. ఇలా నాట్ వేసుకొని ఇప్పుడు 15 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో 15 చైన్ వేసిన తర్వాత అది దారం కట్ చేసుకోండి. దారం కట్ చేసుకొని చూడండి ఇప్పుడు దాన్ని ఏం చేశారు, ఇలా ఒక నాట్ వేసుకోండి. నాట్ వేసుకొని ఇలా టైట్గా గంట వేసుకోండి. కావాలంటే 2 గంటలు వేసుకోవచ్చు. దాని తర్వాత సో ఇప్పుడు ఇది మీకు చైన్లా రెడీ అయింది కదా, ఇప్పుడు మనము దీనికి కుచ్చు రెడీ చేద్దాము. సో ఇప్పుడు ఇలా పట్టుకొని ఇలా ఒక 10 రౌండ్స్ తీసుకొని 4 5 6 7 8 9 10. సో 10 రెడీ అయిన తర్వాత మనం ఇలా కట్ చేసుకోండి. మీరు ఇంకా కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు, బట్ ఇదే కొంచెము దప్పంగా తెలుస్తుంది. సో నేను 10కి స్కిప్ చేశాను. దాని తర్వాత మీరు స్టార్టింగ్లో చైన్ వేసుకున్నాక దాన్ని దీన్ని 2 చేర్చి గంటు వేసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా. సో ఒకసారి టైట్గా వేస్తే ఇది ఎప్పటికీ ఊడిపోదు. దాని తర్వాత మీకు అది సపరేట్ ఇది సపరేట్ ఉండాలి కదా. ఇప్పుడు ఈడ 10 రౌండ్స్ కుచ్చు వేశారు కదా, ఇలా కట్ చేసుకుంటే టోటల్ మీకు 20 అవుతాయి, 20 లేయర్స్ అవుతుంది. మళ్ళీ అలాగే గంటు వేసిన 2 లేయర్స్, టోటల్ 22 లేయర్స్ అయితే. దాని తర్వాత ఇంకొక దారం తీసుకొని మీరు కావాలంటే ఇలా రౌండ్ తీసుకొని బఫ్తారా, లేదంటే మీరు కావాలంటే ఏమన్నా బీడ్ తర మధ్యలో బీడ్ వేయచ్చు, లేదంటే మీరు ఇలా జస్ట్ నార్మల్గా దీన్ని థ్రెడ్తో పాటు ఇలా గంటు ఒక 2 రౌండ్లు చుట్టుకొని ఇలా గంటు వేసుకోవచ్చు.
ఇక్కడ చూస్తున్నాం కదా ఇలా చూడండి ఇలా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, అన్నీ కరెక్ట్గా స్ట్రైట్గా తీసుకున్న తర్వాత మీరు కరెక్ట్గా వేలుతో 2 వేళ్ళు మధ్యలో పెట్టుకొని ఇప్పుడు కరెక్ట్గా సైజ్ ఎంత కావాలో అంత చూసుకొని మీరు లేదంటే కానీ 1 ఇంచు అంత సైజ్ పెట్టుకొని మీరు ఇలా కట్ చేసుకోవచ్చు. మీకు ఇంకా పొడవు కావాలంటే పొడవు కూడా పెట్టుకోవచ్చు. సో నేను అప్పుడు 1 ఇంచ్ అంత సైజ్ పెట్టుకొని చూసామండి ఎంత బాగా వచ్చిందో. సో దీన్ని మనం ఏం చేద్దాం, ఈ కీ చైన్కి అటాచ్ చేసేద్దాము. ఓకే, సో ఇక్కడ చూసారు కదా కీ చైన్కి అటాచ్ చేసేసాను. మీకు వద్దు అనుకుంటే మీరు అలాగే స్కిప్ చేయొచ్చు, లేదంటే కీ చైన్కి కూడా అటాచ్ చేయొచ్చు. సో ఇది మీకు ఎక్స్ట్రా చూపించాను చూడండి. ఇలాగే నేను ఇంకొకటి స్మైలీ చేశాను వైట్ కలర్ది. సో మీకు ఇలా ఈ వీడియో ఇష్టమైతే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.